ఎన్నికల ముందు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అదే బీజేపీ టీడీపీ పార్టీలు 5 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళు ఇస్తాం 10 ఏళ్ళు ఇస్తామని చిలుక పలుకులు పలికాయి. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి నిన్న రాష్ట్రానికి ఏదో చేస్తామంటూ చూపించి కేవలం ప్యాకేజీ ఇస్తాము ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి 5 కోట్ల ఆంధ్రుల ఆశలపై ఆవిరి చెల్లాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదానే కావాలి. 64 లక్షల జనాభా ఉన్న హిమాచల్ ప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే అక్కడ 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 1,00,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. 8వ స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానానికి చేరుకుంది. అదే మాదిరి 5 కోట్ల జనాభా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ఈ పనికిమాలిన ముఖ్యమంత్రిని ఏమనాలని మేము ప్రశ్నిస్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి దాని యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియజేయడానికి తిరుపతి యూనివర్సిటీలో సభ నిర్వహించదలిస్తే అప్పుడు యూనివర్సిటీస్ లో ఇటువంటి రాజకీయ సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం మోకాలు అడ్డువేసింది. అదే ఈ రోజు పవన్ కళ్యాణ్ రేపు నిర్వహించబోయే కాకినాడ జేఎన్టీయూలో సభకి అనుమతి ఏ రకంగా ఇచ్చారు? ఇది కేవలం టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ కుమ్మక్కై ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతను మేము పోరాడతాము. రేపు అంటే 10వ తేదీ జరగబోయే బంద్ను కూడా విజయవంతం చేస్తాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరము. ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్ర యొక్క విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి మేము కేంద్రానికి ఎక్కి సంకేతం పంపిస్తాము. దగ్గర జిల్లా అధ్యక్షుడు విద్యార్థి విభాగం సంబంధించి ఉన్నారు, చెప్పండి ఏం డిమాండ్ చేస్తారు? మా డిమాండ్ ఒకటే అండి, 5 కోట్ల ఆంధ్రులకి ప్రత్యేక హోదా ప్యాకేజీ ప్రకటించాలి. ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి విద్యార్థులకి అందరికీ ఉపాధి కలుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడుకి రాష్ట్రం ఏ విధంగా ఎలా పోయినా ఆయనకు సంబంధం లే, జనం ఏ విధంగా పోయినా సంబంధం లే, నిరుద్యోగులు ఏ విధంగా పోయినా సమస్య లే. ఆయనకు కావాల్సిన మాత్రం కేవలం ప్యాకేజీ వస్తే ఆయనకు డబ్బులు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ఆయనకు ఎటువంటి లాభం లేదు. జనాలు బాగుపడతారు. జనాలు బాగుపడితే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయరు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ వాళ్ళు బాగుపడాలనే కోసం మాత్రమే ప్యాకేజీ కోరుకుంటున్నాం. కానీ 5 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు అని చెప్పేసి ఆయన ఏ విధంగా ఇలాంటి ముఖ్యమంత్రిని ఈ విద్యార్థులంతా తరిమి కొడతారు రాబోయే భవిష్యత్తులో. ఈ విధంగా మేము విద్యార్థి విభాగం తరఫున మొత్తం హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చాము. మా గోడు మీకు కొడతాది, విద్యార్థుల గోడు మీకు కొడతాది. వెంటనే ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడి విద్యార్థుల మనులు మీరు పొందండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి ఏ విధంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఇప్పట్లో ఇవ్వము అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. కేవలము ముఖ్యమంత్రి గారు స్వార్థం కోసమని, కేవలం స్వార్థపూరితంగా ఆలోచనల కోసము, ఆయన పార్టీ క్యాడర్ కోసం అనే ఉద్దేశంతోనే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఎన్నో దీక్షలు ధర్నాలు చేసినాడు. వీటికి అనుగుణంగా ఆయన సపోర్ట్ చేయాల్సింది పోనిచ్చి కేవలం అర్ధరాత్రి కుమ్మక్కయ్యి వాళ్ళతో బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు రాష్ట్ర పరిస్థితిని అఘోరంగా దిగజార్చే పరిస్థితికి వచ్చింది ఆయన. ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎటువంటి ఉండడు. ఇంత స్వార్థమైన ముఖ్యమంత్రిని అసలు తరిమి కొట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.